ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి, చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు. లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? సంకల్ప సిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. అది మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడు అది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6వ స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడకి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం చేయించారండి ఆయనకంటారు. ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది ఆవు యొక్క వెనక తట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోపృష్ఠానికి నమస్కారం, గోముఖానికి నమస్కారం లేదు, గోపృష్ఠం. మూడవది తామర పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తామర పువ్వుని లక్ష్మీదేవికి పూజ విషయంలో ప్రత్యేకం వాడతారు. నాలుగవది బిల్వదళం. వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఇందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఇప్పుడు ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులో అంటే మేనమామ, నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? అలా ఎక్కడైనా మీరు చూశారా? సోదరి సోదరుడు అంటే స ఉదర, ఒక కడుపు నుంచి పుడితే, ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు. నారాయణ నారాయణి, వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా? మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం? మేనమామని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి, పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం.
కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులోయస్య ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి. భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవము బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి, మీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మేలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, ఎందుకంటే మా మేనల్లోని పూజ చేస్తున్నాడు వీడని. అత్తయ్యో లక్ష్మీదేవి. శ్లోకం దేంతో మొదలైంది? మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులోయస్య. విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ. ఆ తల్లి ఎవరు? ఆవిడ సర్వమంగళ, అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది. అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక శంకరో దేవో శంకరోతీతి శంకర. శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తమ్ వందే కుంజరాననం. ఓ ఏలుగు ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం. నీ ముఖం చూస్తే ఏమైంది? నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేలే చేస్తున్నారు. శ్రీకాంతో లక్ష్మీ భర్త, సర్వమంగళ మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఎప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో ఆయన ఎప్పుడు శంకరోతి, ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వు అసలు చూస్తే శోభిస్తావు, కుజరానన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరయా? కాబట్టి సుముఖ. సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాలమల పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకి ఉంటుంది, కళ్ళు పైకి ఉంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు. నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. కాబట్టి పెదవికి మాట యందు పాత్ర ఉంది. నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకించి గురువు గారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగి. ఎందుకని? ఏనుగు తొండానికి కర్రము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ
ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు, అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ. ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి 2 దంతాలు ఉంటాయి, ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చెయ్యవలసి వచ్చింది. వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే. అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన. మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం 2 దంతాలు ఉంచుకున్నంతం కాదు. ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి 2 దంతాలు లేకుండా ఒక దంతమే ఉన్నా మహానుభావా నువ్వు ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ, ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడా, పంచమ వేద రచన యందు సాయపడినవాడా లేదు. ఇంకో అర్థం ఏంటో తెలుసా అండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు. దానికి పడిపోయాడు ఆయన. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించిన వాడు కనుక ఏకదంతశ్చ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు. ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అనాలంటే డల్ రెడ్ అనొచ్చు. బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు. కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని, చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.